కవిత కేసులో ఏం జరగబోతుంది? సిసోడియాకు బెయిల్ వచ్చింది. మరి కవితకు సంబంధించి ఈ ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత విషయంలో సుప్రీంకోర్టు ఎటువంటి స్టాండ్ తీసుకోబోతున్నటువంటి అంశం గురించి మాట్లాడదాం. మరి సీనియర్ జర్నలిస్టు మనతో పాటు ఫోన్ ఇన్లో మాట్లాడడానికి నరసింహరావు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఆ సీనియర్ జర్నలిస్ట్తో ఒపీనియన్ తీసుకుందాం. మరి నరసింహరావు గారి అనుభవంతో ఆయన ఏం చెప్పబోతున్నారు? ఒక్కసారిగా కవిత బెయిల్ విషయంలో సిసోడియాకి ఇచ్చినట్టుగానే మరి బెయిల్ రాబోతుందా? మరి సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వబోతున్నది? ఇవాళటి విచారణలో అసలు ఏం జరగబోతుంది? బీఆర్ఎస్ వర్గాల ఆశలన్నీ కూడా నీరు కారే అవకాశం ఉందా? వాళ్ళు సంబరాలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి సీనియర్ జర్నలిస్టు నరసింహరావు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. కవిత బెయిల్ విషయంలో ఇప్పటికే మీడియా, సోషల్ మీడియా వేదికగా అక్కొస్తుంది అనేటువంటి ప్రచారం బీఆర్ఎస్ వర్గాల్లో ప్రధానంగా కనిపిస్తుంది. సిసోడియా తరహాలోనే కవితకు కూడా బెయిల్ వస్తున్నటువంటి ప్రచారాన్ని మనం ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా సిసోడియాకి ఎప్పుడైతే బెయిల్ వచ్చిందో గత వారం వచ్చిన తర్వాత ముఖ్యంగా బీఆర్ఎస్ వర్గాల్లో కానీ బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కానీ ఖచ్చితంగా ఈసారి కవితకు ఈ కేసులకు సంబంధించి బెయిల్ వస్తుందనే ఆశాభావంతోనైతే పార్టీకి సంబంధించిన నాయకులంతా ఉన్నారు. అయితే లీగల్ గా ఈ కేసు కొంత డిఫరెంట్ గా చూడాల్సి ఉంటుంది. సిసోడియాకి సంబంధించి, కేజ్రీవాల్ కి సంబంధించి, కవితకు సంబంధించినంత వరకు డిఫరెంట్ కేసుగానే దీన్ని చూడాలి. ఒకే కేసు కింద ఈ ముగ్గురిని అరెస్ట్ చేసినప్పటికీ ఇద్దరు దీన్ని విచారిస్తున్నారు. ఒకటి ఈడీ దీనిపైన విచారణ ఒకవైపు జరుగుతుంది, మరోవైపు సిబిఐ కూడా. రెండు డిఫరెంట్ విభాగాలు ఈ కేసుకు సంబంధించినంత వరకు విచారణ జరుగుతున్నాయి. సిసోడియా కేసుకి సంబంధించి ఇప్పటికే చాలా కాలం నుంచి అతని బెయిల్ పిటిషన్ కి సంబంధించి చాలా జాప్యం జరిగింది. చాలా కాలం నుంచి జైల్లో ఉన్నారు కనుక అతని విడుదలకు సంబంధించి దాదాపు 7 కాలంగా ఇదంతా జరిగిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించినంత వరకు ఆయన సిసోడియా విషయానికి మాత్రం జాప్యం జరిగిందనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కేజ్రీవాల్ ది కూడా ఇవాళ మనం అనుకోకుండానే ఇవాళ కూడా కాసేపటి క్రితం కేజ్రీవాల్ కి సంబంధించి సింఘ్వి ఈ కేసుకు సంబంధించి కేజ్రీవాల్ తరఫున ఇప్పుడే కాసేపటి క్రితమే సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ ఇచ్చారు. తనకు కూడా బెయిల్ ఇవ్వాలని చెప్పారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీనికి సంబంధించి ఈ డీటెయిల్స్ నాకు మెయిల్ చేయండి, వెంటనే నేను దీన్ని విచారించలేమని ఆయన కాసేపటి క్రితం చెప్పారు. సో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ కూడా ఈరోజు సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. అయితే వెంటనే సీజే దీనిపైన విచారణ జరపకుండా నాకు పూర్తి డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పేసి అడ్వకేట్లకు సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. సో కవిత కేసు విషయానికి వస్తే మాత్రం రాజకీయంగా తెలంగాణ రాజకీయాలకు సంబంధించినంత వరకు పార్టీ నాయకులు గానీ, ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు గానీ ఇదే కంపారిజన్ చేస్తున్నారు. మీరు అన్నది 100% కరెక్ట్. చాలా మంది నేతలతో ఎవరితో మాట్లాడుతూ వాళ్ళు ఏమంటున్నారంటే సిసోడియాకి ఇచ్చినప్పుడు కవితకి ఎందుకు ఇవ్వరు, ఖచ్చితంగా ఇచ్చే అవకాశమే ఉంటుందని చెప్తున్నారు. అయితే లీగల్ గా ఒకసారి ఆలోచిస్తే మనం చాలా మంది సీనియర్ అడ్వకేట్లతో మాట్లాడితే అలా కంపారిజన్ ప్రతి కేసులో చేయడానికి అవకాశం ఉండదు. వీళ్ళకి ఇచ్చారు కనుక ఈ కేసులో ఖచ్చితంగా ఇంకొకరికి కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉందనే కంపారిజన్ ఉండదు. ఎందుకంటే లీగల్ గా ఒకరిని ఒక విధంగా విచారించాల్సింది. ఈ కేసుకు సంబంధించి సౌత్ మొత్తం లాబీ ఏదైతుందో అది కవిత చేసింది అనేది ప్రధానంగా ఈడీ గానీ సిబిఐ ఆరోపిస్తుంది. సో ఈ కేసుకు సంబంధించినంత వరకు సౌత్ లాబీకి సంబంధించి కీలక వ్యక్తులు ఇప్పటికే సిబిఐ గానీ ఈడీ గానీ అప్రూవర్ గా మారిన నేపథ్యంలో కవిత పాత్రకు సంబంధించినంత వరకు మా దగ్గర ఎవిడెన్స్ ఉందనే అంశాన్ని పదే ఈడీ గానీ సిబిఐ గానీ చెప్తుంది. కానీ విచారణ ముందుకు జరగట్లేదు, లేడీగా ఉంది. చాలా కాలం నుంచి కోర్టు పెండింగ్ లో పెడుతున్నారు, విచారణ పెడితే డిలే చేస్తున్నారు అనే కేవలం ఆ ఒక్క అంశం మాత్రమే కవితకు ప్లస్ పాయింట్ అవకాశం ఉంది. సిసోడియాకి ఇచ్చిన కండిషన్స్ లోని, ఎందుకంటే సిసోడియాకు బెయిల్ ఇచ్చే టైంలో సుప్రీంకోర్టు ఒక కామెంట్ చేసింది, ఎంతకాలం విచారిస్తారు, ఇంకా ఎప్పుడు పూర్తి చేస్తారు, వీటికి సరైన ఆధారాలు చూపించట్లేదు, కేవలం డిలే ప్రాసెస్ మాత్రమే మీరు చేస్తున్నారని సుప్రీంకోర్టు కామెంట్ చేసిన నేపథ్యంలో సేమ్ అంశాన్ని కవిత కేసులో కూడా ప్రస్తావిస్తారనే ఆశాభావంతోనే ఆ పార్టీకి సంబంధించిన నేతలు గానీ ముఖ్య నేతలు అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఢిల్లీ హైకోర్టుకు సంబంధించి ఆమె యొక్క విచారణకు సంబంధించి ఆమె యొక్క బెయిల్ పిటిషన్ ను కొట్టివేసినటువంటి పరిస్థితి. సో అదే అంశాలని సుప్రీంకోర్టులో ఆమె ప్రస్తావనకు తీసుకురాబోతుంది. ఇదే అంశాల మీద ఇక బెయిల్ పిటిషన్ కూడా ఆమె దాఖలు చేసినటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టులో అయినా ఊరట లభించే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా కింద కోర్టు ఎప్పుడైతే హైకోర్టు దీన్ని రిజెక్ట్ చేసిందో సేమ్ సిసోడియా కేసును కూడా మీరు తీసుకోండి. సిసోడియా కేసును కూడా కింద హైకోర్టు దీనికి సంబంధించి రిజెక్ట్ చేస్తేనే ఆ కేసు దాన్ని సవాల్ చేస్తేనే సిసోడియా సుప్రీంకోర్టుకు వచ్చారు. సుప్రీంకోర్టులో కూడా చాలా కాలం విచారణ జరిపిన తర్వాతనే అతనికి బెయిల్ కి కండిషన్స్ కూడా పెట్టడానికి కూడా కోర్టు ఒప్పుకోలేదు. పూర్తి అన్కండిషనల్ గానే ఆయన సెక్రటరియట్ కి వెళ్ళొచ్చు, ఎక్కడైనా పని చేసుకోవచ్చు. కేజ్రీవాల్ విషయంలో గతంలో మీకు అంతా గుర్తుంది, ఎన్నికల ముందు కేజ్రీవాల్ కి బెయిల్ ఇచ్చినప్పుడు ఆయన కండిషన్స్ ఇచ్చారు, ముఖ్యంగా సెక్రటరియట్ అలాంటి ప్రాంతాలకు వెళ్ళొద్దు అన్నారు. కానీ ఇప్పుడు సిసోడియాకు మాత్రం ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. కవిత విషయానికి సంబంధించి నేను వాళ్ళ అడ్వకేట్ తో కూడా ఉదయం మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్న గ్రౌండ్స్ కూడా ఇదే చూస్తుంది. లేడీ ఆమె హెల్త్ కి సంబంధించి కూడా ఇప్పటికే ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్లి 2 రోజులు ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది.
కేవలం విచారణ చేస్తామంటారు కానీ కేసును ముందుకు తీసుకెళ్ళట్లేదు. ఎంతకాలం ఇట్లా డిలే చేస్తారు. సుప్రీంకోర్టే ఒక కామెంట్ చేసింది, బెయిల్ అనేది హక్కు, ప్రతి ఒక్కరికి హక్కుగా ఉంటుంది, వాళ్ళు అడగవచ్చు అని సుప్రీంకోర్టే కామెంట్ చేసింది సిసోడియా కేసు విషయానికి సంబంధించి. ఇప్పుడు కవితకు కూడా ఇదే వర్తింపజేయాలి కనుక కవితకు బెయిల్ ఇవ్వాలనే వాదనే వాళ్ళు బలంగా వినిపించే అవకాశం ఉంది. ఆశాభావులు అయితే పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ నేతలు అయితే వస్తుందని నమ్మకంతో ఉన్నప్పటికీ లీగల్ గా కొంత ఆలోచిస్తే వెంటనే వస్తుందా లేదా అనే అంశానికి సంబంధించి ఇంకొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించి ఇది సౌత్ లాబీకి సంబంధించిన అంశంగానే చూసే అవకాశం ఉంది. సౌత్ లాబీ మొత్తాన్ని చేసి మొత్తం సౌత్ లాబీకి కీలక వ్యక్తిగా అవుతున్నారంటే అది అయితే కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ ప్రధానంగా ఏదైతే సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు 50 మంది పేర్లు ఛార్జ్ షీట్ లో నమోదు చేస్తే అందులో కవిత మాత్రమే మహిళ. సో ఈ మహిళలకు ప్రత్యేకంగా కొన్ని చట్టాలు ఉంటాయి, ఆ చట్టాలని ఉల్లంఘిస్తుంది, ప్రత్యేకంగా మహిళలకు ఇబ్బంది కలుగుతుంది అన్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. సో మరి ఒక మహిళగా ఆమెకు ప్రత్యేక చట్టం ఒకవేళ ఉంటే ఏమైనా వెసులుబాటు అయ్యే అవకాశం ఉంటుందా? మీరు అన్నట్టుగా దాదాపు 11 కేజీల బరువును కూడా తగ్గింది ఆమె, అనారోగ్య పాలైనటువంటి పరిస్థితి. ఈ సమయంలో మహిళగా సుప్రీంకోర్టు మరి మహిళగా ఏమైనా సానుకూలంగా తీర్పిచ్చే అవకాశం ఉంటుందా? సుప్రీంకోర్టులో కవిత ఈ పాయింట్ ఆఫ్ మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ మహిళకు విచారించడానికి సంబంధించి ముఖ్యంగా ఈడీ విచారణకు సంబంధించి ఆమె గతంలో ఒక కేసును ప్రస్తావించారు. గతంలో చిదంబరం కేసుకు సంబంధించి చిదంబరం వాళ్ళ వైఫ్ ని అరెస్ట్ చేయాలని వచ్చినప్పుడు ఈడీకి సంబంధించినంత వరకు మినహాయింపు ఇచ్చింది. అదే అంశాన్ని కవిత ఇప్పటికే సుప్రీంకోర్టుకు సంబంధించి దీనిపైన బిల్ ఉంది, అది ప్రస్తుతం పెండింగ్ లో ఉంది. ఆ బిల్ పెండింగ్ లో ఉన్న సమయంలోనే కవితను అరెస్ట్ చేశారు. ఆ సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేశామని చెప్పుకుంటూ వచ్చారు. దీనిపైన కూడా కోర్టులో విచారణ జరిగింది. ఆ మినహాయింపు ప్రస్తుతం కవిత విషయంలో మాత్రం లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ఆల్రెడీ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. ఇదే అంశాన్ని కవిత ప్రస్తావించారు. చాలా రోజులు ఆమె విచారణకు రాకుండా పోవడానికి కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. చిదంబరం కేసులో ఏదైతే వెసులుబాటు ఇచ్చారో నా కేసులో కూడా అలాంటి వెసులుబాటు తనకి ఇవ్వాలని చెప్పినప్పటికీ సుప్రీంకోర్టు ఎక్కడ కూడా ఆమెకు ఇప్పటి వరకు మినహాయింపు ఇచ్చిన పరిస్థితి కనిపించట్లేదు. ఈ రోజు విచారణ సందర్భంగా ఈ అంశాన్ని కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. ఒక ప్రధానమైన పాయింట్ ఒకటి మనకు కనిపిస్తుంది, లేడీ కావడం చేత ఇంతకాలం ఇప్పటికే మార్చి 15 అరెస్ట్ చేశారు. ఈ రోజు వరకు ఇంకా ప్రాసెస్ కి సంబంధించి విచారణకు సంబంధించి డిలే జరుగుతుంది. కానీ ఏదో రకంగా రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఈ మొత్తం లిక్కర్ స్కామ్ అనేది కనిపిస్తుంది. కేవలం ఆప్ ని టార్గెట్ చేసేదానికి చేశారు. దాంట్లో కవిత పాత్రను కూడా క్రియేట్ చేశారు అనేది బీఆర్ఎస్ వర్గాల వాదనగా కనిపిస్తుంది. కానీ ఈడీ దగ్గర కొంత ఎవిడెన్స్ ఉంది, సిబిఐ దగ్గర కొంత ఎవిడెన్స్ ఉంది. సౌత్ లాబింగ్ చేశారు. కవిత ఎవరెవరితో కలిసింది, ముఖ్యంగా ఫోన్ కు సంబంధించి డిస్ట్రాయ్ చేశారు, వాటిని పలగొట్టారనే అంశాన్ని ఆధారాలు కూడా ఇప్పటికే కొంత సిబిఐ సేకరించింది. ఎందుకు ఫోన్లను డ్యామేజ్ చేయాల్సి వచ్చింది, ఈ రకంగా చేయడం తప్పు కదా, ఆధారాలను డిస్ట్రాయ్ చేసే ప్రయత్నం కవిత చేశారనే ఆరోపణలు కూడా సిబిఐ స్పష్టంగా చేసింది. ఈ కేసులో సిబిఐకి బలమైన ఆధారం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ఆధారాన్ని ముఖ్యంగా సెల్ ఫోన్ ను వాడడం విషయంలో సెల్ ఫోన్ కి ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా దెబ్బతీసే ప్రయత్నం చేశారు కనుక ఈ అంశాన్ని కూడా కోర్టు దృష్టికి ఇప్పటికే సిబిఐ తీసుకొచ్చింది. ఈ అంశాలు కూడా ఈ రోజు పరిగణలోకి రాకపోతుంది. ఖచ్చితంగా రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ నేను ఉదయం కూడా అడ్వకేట్స్ తో కొంతమందితో మాట్లాడినప్పుడు రాజకీయ వర్గాల్లో ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల్లో కొంత ఈ రకమైన చర్చ ఉన్నప్పటికీ కోర్టు అలాంటి అంశాలను పరిగణలోకి తీసుకోదు, ఎవిడెన్స్ పాడుతూనే పోతుంది. కవిత విషయానికి ఇంకా మాకు కొంత విచారణ టైం కావాలి, ఆమెకు సంబంధించి కొంతమంది మేము ఇంకా విచారించాల్సిన అవసరం ఉందని చెప్పే అవకాశం ఉంది. అయితే కోర్టు పూర్తిగా సిసోడియాకు సంబంధించిన వెసులుబాటు ఇక్కడ ఇస్తారా లేదా అనే అంశానికి సంబంధించినంత వరకు రాజకీయ వర్గాల్లో అలాంటి కంపారిజన్ ఉన్నా లీగల్ గా చూస్తే మాత్రం కేవలం ఒకరికి ఇచ్చారు కనుక ఇంకొకరికి ఇవ్వాలనేది ఎక్కడా ఉండదు. చాలా కేసులు అలా మనం చూసాం. ప్రధాన నిందితుడికి బెయిల్ ఇచ్చినప్పటికీ ఆ కేసులో ఉన్న ఇతరులు ఇప్పటికీ జైల్లో ఉన్న పరిస్థితి చాలా కేసులలో మనకు కనిపిస్తుంది. చాలా కేసులు అలా ఉంటాయి. రాజకీయపరమైన కేసులు మనం ఒకసారి చూస్తే ప్రధానంగా ఎవరైతే ఆరోపణలు ఉంటుందో వాళ్ళు బయటకు వస్తారు కానీ మిగతా వాళ్ళు మాత్రం అలాగే ఉంటారు. సిసోడియా బయటకు వచ్చినంత మాత్రాన దీనికి సేమ్ ఈ కేసుకు సంబంధించి కవిత రావాలి. కవిత వచ్చిన వెంటనే మళ్ళీ కేజ్రీవాల్ కూడా ఇవ్వాలి. కేజ్రీవాల్ ఇప్పటికీ మీకు ఇందాక నేను చెప్పాను, కేజ్రీవాల్ ఈ ఉదయమే దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ అంశాలను నెగిటివ్ గా చూపిస్తుంది సిబిఐ గానీ ఈడీ గానీ. వీళ్ళందరూ బయటకు వచ్చేస్తే ఆధారాలు చేయకపోతే వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. కేజ్రీవాల్ గాని కవిత గాని ఖచ్చితంగా కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తులు కనుక వీళ్ళను ఖచ్చితంగా విచారణకు సహకరించే విధంగా చెప్పాలని తప్ప బెయిల్ మాత్రం ఇవ్వద్దు అనే వాదననే బలంగా వినిపించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో సీనియర్ జర్నలిస్ట్ నరసింహారావు అయితే చెప్పినటువంటి ఆ యొక్క వ్యాఖ్యలు మనం విన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాము. తొలి వెలుగు ఎక్స్క్లూజివ్ గా నరసింహారావు సీనియర్ జర్నలిస్టు అడ్వకేట్లతో మాట్లాడినప్పటికీ కూడా కొన్ని పెట్టి కేసులలో కంపారిజన్ ఉంటుండొచ్చేమో కానీ ఢిల్లీ మద్యం కుంభకోణం అనేదంతా కూడా ఇది పెద్ద అంశం. ఇది సౌత్ గ్రూప్ సంబంధించినటువంటి భారీ కుంభకోణం కాబట్టి
ఈ కుంభకోణంలో, ఈ మద్యం కుంభకోణం విషయంలో సుప్రీంకోర్టు మరి కవితకు బెయిల్ ఇస్తుందా లేదా, మరి సిసోడియాను కంపేర్ చేసుకోవడం పట్ల మరి బీఆర్ఎస్ వర్గాలు ఖచ్చితంగా సిసోడియాకు బెయిల్ వచ్చింది కాబట్టి కవితకు కూడా బెయిల్ వస్తుంది, హక్కు వస్తుంది అనేటువంటి ప్రచారాన్ని కొంత కొట్టిపడేసే ప్రయత్నం చేసిరు. కంపారిజన్ అనేది ఇక రాజకీయాల్లో ఉండొచ్చు, కానీ సుప్రీంకోర్టు కావచ్చు, కోర్టులో ఉన్నటువంటి ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి కవిత విషయంలో, సిసోడియా విషయంలో, కేజ్రీవాల్ విషయంలో ఈ కంపారిజన్ అనేది పనిచేయదు. ఖచ్చితంగా మహిళ కాబట్టి ఇప్పటికే ఆమె తిహార్ జైల్లో దాదాపు 11 కేజీల బరువు తగ్గింది. గతంలో మహిళ అయినప్పటికీ కూడా కొన్ని చట్టాలని ఉల్లంఘిస్తూ సిబిఐ ఈడీ ప్రవర్తించింది. ఖచ్చితంగా మహిళకు కొంత మినహాయింపులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్న మినహాయింపులు ఇవ్వలేకపోయినటువంటి ఇక ఏదైతే సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, దీని పట్ల కొంత విచారణ ఈరోజు జరుగుతూ ఉంది సుప్రీంకోర్టులో. ఇప్పటికే ఏదైతే ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పును సవాలు చేస్తూ స్పెషల్ లీవ్ సంబంధించి ఒక పిటిషన్ అయితే సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. విచారణ జరుగుతుంది. మరి విచారణలో మాత్రం కవితకు బెయిల్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉన్నట్టు మనకు సీనియర్ జర్నలిస్టు మాటల్లో అర్థమవుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.